అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పూరి జగన్నాథ్ ఆలయ చరిత్ర గురించి అలాగే రథయాత్ర గురించి తెలుసుకోబోతున్నామండి. మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరి ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని శ్రీక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు అతి పవిత్రంగా భావించే చార్ధం పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 1078లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రజుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనక ఒక కథ ఉంది, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జగన్నాథుడి గిరిజనుల దేవుడని నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకున్నాడని స్థల పురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజైన విశ్వవసుడు పూజించేవాడంట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రజుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వవసుడు కుమార్తెైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రజిమ్మ మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రజిమ్మ మహారాజు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేపకూయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడిని రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండిజాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సహం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమయ్యి ఇంక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడ ఈ దారు దేవతామూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకి ఒక్కసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటిలో కల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని ఉపయోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికి ఒకసారి గుడిలో నుంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు
ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకు ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ దూరంలోని గుండిజా ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుడి ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరుగు పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 మొక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి సహాయకులు, మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 మొక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 మొక్కల్ని జగన్నాథుడి రథ తయారీకి, 763 ఖండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయ్యి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటి కన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న పచ్చ వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. దీని ఎత్తు 43 అడుగులు 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు 8 అంగుళాల బంధం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుంగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పాండాలు అని పిలువబడే ఇక్కడ పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవ్వగానే జగన్నాథ అనే పెద్ద పేటున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ, జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారిమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాక, ఇతర అలంకారాలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం అదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహానికి కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే వ్రతం మీద ప్రతిష్ఠిస్తారు. ఇంకా ఆ జగన్నాథుడి దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోంచి బయటికి తీసుకొస్తుండగానే జై హో జగన్నాథ అంటూ భక్తి పారవస్యంతో జై జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చోబెట్టే వేడుకను పహండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రజిమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వవసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులయ్యే యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థాన అధ్యక్షులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి వెక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహార అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందకు దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇదే తరహాలో
బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్టులను తొలగిస్తారు. ఇంకా యాత్ర మొదలవడమే తరువాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పాండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపు చల్లి హార్తిచ్చి జై జగన్నాథ అంటూ పెద్ద పేటున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడో దండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చప్పున చాలా నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని ఘోషయాత్ర అంటారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుండిజా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిజా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజుల పాటు గుండిజాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్నే బహుదా యాత్ర అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశంగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బార్లు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్ళీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. తెలుసుకున్నాం కదండి పూరి జగన్నాథ ఆలయ చరిత్ర గురించి, అలాగే రథయాత్ర గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్తో నేను మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. జై జగన్నాథ.